ఒక్కొక్కసారి మనం లింక్డ్ఇన్‌లో గాని, లేకపోతే నౌకరీలో గాని కొన్ని జాబ్ పోస్టింగ్స్ అయితే చూస్తాం. చూసిన తర్వాత మనకంత మా క్రైటీరియా అంతా మ్యాచ్ అవుతుంది నా ప్రొఫైల్‌కి అని చెప్పిన తర్వాత మనమైతే అప్లై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అటుపక్క నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదన్నమాట మనకి. హెచ్ఆర్ కాల్ చేయరు, డీటెయిల్స్ తీసుకోరు. ఒకవేళ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకున్నా నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చెప్పరన్నమాట. ఒకవేళ ఇంటర్వ్యూ చేసి ఒక రౌండ్ షెడ్యూల్ చేసినా ఫీడ్‌బ్యాక్ అనేది ఉండదు. ఒక 1 మంత్ అయిపోతుంది, 2 మంత్స్ అయిపోయినా సరే ఫీడ్‌బ్యాక్ ఉండదు. మనం కూడా ఏమంటే ఇంక సర్లే మనది అవ్వలేదేమో అని చెప్పి మనం కూడా మర్చిపోతాం ఆ కంపెనీ గురించి అన్నమాట. బట్ అదే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు చూసారంటే సేమ్ అదే పోస్టింగ్ మళ్ళా ఆ పోర్టల్‌లో ఉంటుందన్నమాట. డౌట్ వస్తుంటుంది మనకి. ఏంటిది మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాం కదా వీళ్ళకి. అయినా సరే ఎందుకు వీళ్ళు మనకైతే రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఆర్ లేకపోతే ఎందుకు మళ్ళా అదే పోస్టింగ్ అయితే మళ్ళా తిరిగైతే పెడుతున్నారు అని చెప్పి. కొత్తగా మళ్ళీ అదే పోస్టింగ్ అయితే పెడతాడన్నమాట మళ్ళా. సరే నేను ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాను కదా! అట్‌లీస్ట్ నా ఫీడ్‌బ్యాక్ ఏంటో చెప్పని చెప్పి మళ్ళా ఈమెయిల్ పెడితే మళ్ళా మీకు ఎటువంటి రెస్పాన్స్ రాదన్నమాట. సో, ఇలాంటి జాబ్స్‌కి మీరు ఎన్ని సార్లు మెయిల్ పెట్టినా మీకైతే రెస్పాన్స్ రాదు. ఎందుకంటే వీటినే గోస్ట్ జాబ్స్ అంటామన్నమాట. సో, గోస్ట్ జాబ్ అంటే ఏంటంటే ఆ కంపెనీకి రిక్వైర్మెంట్ ఉండదు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళైతే అడ్వర్టైజ్ చేయాల్సొస్తుంది ఆ జాబ్ పోస్టింగ్‌ని. సో, ఎందువల్ల ఇట్లా కంపెనీస్ చేస్తాయి? రీసెంట్‌గా అయితే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక లేడీ హెచ్ఆర్ అయితే దీన్నైతే పోస్ట్ చేయడం జరిగింది. ఆవిడ థ్రెడ్స్ అకౌంట్‌లో. ఏమంటే ఆ కంపెనీ యాజమాన్యం వచ్చి ఆవిడని "నువ్వు ఇలాగ మన దగ్గర అయితే ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు. బట్ ఫ్యూచర్‌గా అయితే ప్రాజెక్ట్స్ గురించి మనమైతే రిక్రూట్ చేసుకుంటాము. సో, దానికి తగ్గట్టుగా నువ్వేం చేస్తావంటే ఒక గోస్ట్ జాబ్‌నైతే నువ్వు పోస్ట్ చెయ్యి. పోస్ట్ చేసి ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ తీసుకో" అని చెప్పి ఆమెనైతే అడిగిందనమాట. ఆవిడ కరాకండిగా చెప్పేసింది. "నేను ఇటువంటి అనెతికల్ ప్రాక్టీస్ అయితే చేయను. మీకేమైనా ఉంటే చెప్పండి. లేకపోతే నేను అటువంటి పనులైతే నేను చేయను. నా వల్ల కాదు వేరే వాళ్ళతో చూసుకోండి" అని చెప్పేసి ఆమె అయితే చెప్పేసిందనమాట. సో, దీని నుంచి ఈ మధ్యన ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది ఈ విషయం. సో, అసలు గోస్ట్ జాబ్ అంటే ఏంటి? ఎందుకు కంపెనీస్ ఇటువంటి వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ లేకపోయినా సరే ఎందుకు ఇట్లాంటి జాబ్స్ అయితే పోస్టింగ్ చేస్తాయి? దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? లేకపోతే మనం ఎలాగా దీన్ని ఐడెంటిఫై చేయాలి గోస్ట్ జాబ్‌ని? మేమైతే చాలా కంపెనీస్‌కి అప్లై చేస్తున్నాం. చాలా పోస్ట్‌లకి అయితే అప్లై చేస్తున్నాం. మాకు ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు అనుకునే వాళ్ళైతే ఈ వీడియో ఒకసారి చూడండి. మీకు కొద్దిగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇట్లా గోస్ట్ జాబ్స్ అయితే వీళ్ళైతే పోస్ట్ చేస్తాయి కంపెనీస్ అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి వాళ్ళ మార్కెట్ ప్రెజెన్స్ చూపించుకోవడానికన్నమాట. సో, మార్కెట్‌లో మేము రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నాము. మేమింకా ఏం వెనకబడిపోలేదు. వేరే కంపెనీస్‌తో పోలిస్తే మేమైతే రిక్రూట్‌మెంట్‌లో ఏం తగ్గలేదు. మేము అలానే తీసుకుంటున్నాము అని చెప్పి కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ మార్కెట్ ప్రెజెన్స్ చూపించుకోవడానికి ఇటువంటి గోస్ట్ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాయన్నమాట. సో, క్యాండిడేట్స్ ఏం చేస్తారు? ఓకే. ఈ కంపెనీ పోర్టల్‌లోనే ఉంది గదా! ఈ ఆపర్చునిటీ అని చెప్పి ఆ కంపెనీకైతే అప్లై చేస్తారు. ఆ రోల్‌కైతే అప్లై చేస్తారన్నమాట. బట్ వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ రాదన్నమాట తిరిగి. సో, కంపెనీకి కూడా తెలుసు. ఇలాగ చాలా మంది అప్లై చేస్తారు. అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన ఫీలింగ్ అనేది సొసైటీలోకి వెళ్తుంది. ఈ పర్టిక్యులర్ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పి. బట్ అల్టిమేట్‌గా తీసుకుంటారో లేదో వాళ్ళ ఇష్టం అన్నమాట. కంప్లీట్‌గా తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోపోవచ్చు. మన చేతిలో లేదు కదా అది. సో, వాళ్ళకి మార్కెట్ ప్రెజెన్స్ చూపించుకోవడానికైతే కంపెనీస్ ఏమంటే కొంతమందిని అట్రాక్ట్ చేయడానికి, పొటెన్షియల్ క్యాండిడేట్స్‌ని అట్రాక్ట్ చేయడానికి ఏమంటే ఈ విధంగా గోస్ట్ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తారన్నమాట. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి వాళ్ళకి కొన్ని లీగల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. సో, ఎవ్రీ క్వార్టర్‌కి ఇంతమందిని రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలి అని చెప్పి. సపోజ్ వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేదనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లీగల్ రిక్వైర్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేస్తారనమాట. రిలీజ్ చేసేసి చూస్తూ ఉంటారనమాట. మాకు పొటెన్షియల్ క్యాండిడేట్ దొరకలేదు అని చెప్పేసి ఆ నోటిఫికేషన్‌ని కంటిన్యూ చేస్తూనే ఉంటారనమాట. సో, ఈ విధంగా ఏమంటే ఒక పర్టిక్యులర్ రీజన్ చూపించి ఎందుకంటే ఆ కంపెనీ ఏదైనా ఒక కంట్రీలో ఉందనుకోండి. ఆ కంట్రీలో ఒక రూల్ ఉందనుకోండి. మీరు ఖచ్చితంగా ఇంతమందిని రిక్రూట్ చేసుకోవాలి ఈ క్వార్టర్‌కి లేకపోతే ఇంతమందిని రిక్రూట్ చేసుకోవాలని చెప్పి కండిషన్ పెట్టారనుకోండి. వీళ్ళు ఏం చెప్తారంటే నీట్‌గా మేమైతే పోస్టింగ్ అయితే రిక్రూట్‌మెంట్‌కి అడ్వర్టైజ్‌మెంట్ అయితే చేసాము. మాకైతే పొటెన్షియల్ క్యాండిడేట్ దొరకలేదు అని చెప్పి తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే ఈ విధంగా పోస్ట్ అయితే అడ్వర్టైజ్ చేస్తారన్నమాట. బట్ వాళ్ళు క్యాండిడేట్ అయితే తీసుకోరు. అల్టిమేట్‌గా తీసుకోరు. ఇదొక రీజన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే టెస్టింగ్ ద వాటర్స్ అంటారన్నమాట. అంటే ఎలా అంటే వీళ్ళ కంపెనీలో కొంతమంది అదే రోల్‌లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ కంపెనీలో వాళ్ళని టెస్ట్ చేయడానికి వీళ్ళేం చేస్తారంటే, డైరెక్ట్‌గా వీళ్ళు రకరకాల టెస్ట్‌లవన్నీ పెడుతుంటారు. చాలామంది ఏమంటే, ఈ డమ్స్ అవేవో ఉంటాయి. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసి పాస్ అయిపోతుంటారనమాట. సో, వీళ్ళకి అర్థం కాదు. మన యొక్క ఎంప్లాయీస్ యొక్క అంటే వాళ్ళకి ప్రాజెక్ట్ మేనేజర్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి చాలా ఫీడ్‌బ్యాక్ అయితే వస్తుంది కదా! సో, ఆ ఫీడ్‌బ్యాక్ బేస్ చేసుకొని బయట ఉన్న ఎంప్లాయీస్‌తో పోలిస్తే మన ఎంప్లాయీస్ ఏమాత్రం ఉన్నారు? వాళ్ళైతే కాంపిటీషన్ తట్టుకునేలాగే ఉన్నారా? లేకపోతే బయట ఇంకా మంచి టాలెంట్ ఉందా లేదా? ఒకవేళ మంచి టాలెంట్ గనుక బయట ఉందంటే, మన దాంట్లో ఎవరినైనా తీసేయొచ్చు అని చెప్పి రెడీ చేసుకుందాం అని చెప్పి ఈ విధంగా జాబ్ పోస్టింగ్స్ అయితే చేసి వాళ్ళకైతే ఇంటర్వ్యూస్ పెట్టి వాళ్ళని టెస్ట్ చేస్తాయన్నమాట. వీళ్ళ క్యాండిడేట్ క్యాపబిలిటీ ఎలా ఉంది? వాళ్ళ లాజికల్ థింకింగ్ ఎలా ఉంది? అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ప్రోగ్రామింగ్ లేకపోతే టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఎవాల్యుయేట్ చేస్తాయన్నమాట. ఎవాల్యుయేట్ చేసుకొని వీళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్‌తో కంపేర్ చేసి చూసుకుంటాయన్నమాట. సో, ఎక్కడైనా తేడా వచ్చిందంటే ఇంకా వాళ్ళు నెక్స్ట్ ప్రిపేర్ అయిపోతారన్నమాట. నెక్స్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి అయితే ప్రిపేర్ అవుతారు. ఈ విధంగా లోపల మన కంపెనీలోనే పనిచేస్తున్న ఎంప్లాయీస్ పెర్ఫార్మన్స్‌ని అసెస్ చేయడానికి కూడా ఈ విధంగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తారన్నమాట. అండ్ ఇంక లాస్ట్ రీజన్ వచ్చేసి కాంపిటీటివ్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఎట్లా అంటే ఒక కంపెనీ సర్వీస్ బేస్డ్ కంపెనీ ఉంది. అదే సర్వీస్ బేస్డ్ కంపెనీకి వేరే సర్వీస్ బేస్డ్ కంపెనీ కాంపిటీటర్ అనుకోండి.
అలానే చాలా సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో అదే డొమైన్‌లో చాలా కంపెనీస్ అయితే వర్క్ చేస్తున్నాయి కదా! సో, ఈ రోల్‌కి ఈ పర్టిక్యులర్ కంపెనీ ఎంత పే చేస్తోంది? ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి? ఎందుకంటే, ఓ కంపెనీలో అక్కడే కెరియర్ స్టార్ట్ చేసి అక్కడే ముందుకు వెళ్తున్న వాళ్ళకి ఒక రకంగా సాలరీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే 2, 3 ఏళ్ళకోసారి స్విచ్ అవుతూ వేరే కంపెనీస్‌కి వెళ్తుంటారో వాళ్ళకి ఒక రకంగా సాలరీస్ ఉంటాయన్నమాట. సో, దీన్నైతే కంపేర్ చేసుకుంటారన్నమాట. ఓకే. ఈ కంపెనీలో ఇలా వెళ్ళి 2 కంపెనీస్ స్విచ్ అయ్యి వెళ్ళిన వాళ్ళకైతే ఇంత సాలరీ ఇస్తున్నారు. లేకపోతే ఈ కంపెనీలో ఇన్నేళ్ల నుంచి అదే పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి, లేకపోతే కంపెనీ మారకుండా కంపెనీకి అయితే కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇంత సాలరీ ఇస్తున్నారు అని చెప్పి అంచనా వేసుకుంటారనమాట. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళ రిపోర్ట్స్ అన్ని క్రియేట్ చేసుకుని నెక్స్ట్ టైం ఒక ఎంప్లాయీని కనుక మనం రిక్రూట్ చేసుకున్నామంటే వాళ్ళకి ఎంత సాలరీ ఇవ్వాలని చెప్పి వీళ్ళైతే ఒక డేటా బేస్ లా క్రియేట్ చేసి పెట్టుకుంటారు అనమాట. సో ఇదంతా జస్ట్ డేటా గ్యాదర్ చేయడానికి ఇదంతా కూడా. సో ఈ రీజన్స్ వల్ల అయితే వీళ్ళైతే గోస్ట్ జాబ్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటివి మనం ఎలా తెలుసుకోవాలి? గోస్ట్ జాబ్స్ అనే ట్రాప్ లో మనం పడకుండా ఒక జెన్యున్ జాబ్ కు మనం ఎలా అప్లై చేయాలంటే దానికైతే ఒక 4 స్టెప్స్ చెప్తాను అనమాట. సో ఈ 4 స్టెప్స్ కనుక మీరు కంటిన్యూస్ గా ఫేస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ జాబ్ పోస్టింగ్ అనేది ఒక 90% ఛాన్స్ ఉంది అదొక గోస్ట్ జాబ్ అని చెప్పి. సో ఫస్ట్ ఏంటంటే రిపీటెటివ్ జాబ్ పోస్టింగ్ అనమాట. మీరు లాస్ట్ మంత్ చూసారు, సేమ్ అదే పోస్టింగ్ ఉంది. ఇప్పుడు చూసారు, అదే పోస్టింగ్ ఉంది. ఒక నెల తర్వాత చూసినా మీకు అదే పోస్టింగ్ ఉంటుంది, కానీ అది తీయరు వాళ్ళు. హెచ్ఆర్స్ అయితే తీయరు అనమాట. సో ఖచ్చితంగా ఏమంటే మనం అనుకోవచ్చు, ఓకే ఇదైతే ఖచ్చితంగా ఏదో గోస్ట్ జాబ్ లో ఉంది ఇది, వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడానికి రెడీగా లేరు. బట్ ఏమంటే అప్లై చేయమని చెప్పి ప్రిఫర్ అవుతారు. మీరే అప్లై చేస్తారు ఆ జాబ్ కి. మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా సరే మీకు అల్టిమేట్ గా రీజన్ వస్తుందంటే మేమైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేరే క్యాండిడేట్ తో ముందుకు వెళ్తాం అని చెప్తే మీ ప్రొఫైల్ అయితే మేము తీసుకోమని చెప్పి మీకైతే మెయిల్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఎన్నిసార్లు చేసినా అదే వస్తుందంటే సో ఇట్స్ హై ఛాన్స్ దట్ ఇట్స్ ఏ గోస్ట్ జాబ్ అనమాట. మనం కంప్లీట్ కొట్టి కూడా పారేయలేం, ఎందుకంటే మన క్యాండిడేచర్ అనేది సరిగా ఫిట్ అవ్వకపోవచ్చు అనమాట దానికి. బట్ ఇట్స్ దానికైతే హై ఛాన్స్ ఉందన్నమాట అది గోస్ట్ అవ్వడానికి. సెకండ్ ఏమంటే వేగ్ జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. ఆ జాబ్ డిస్క్రిప్షన్ లో అసలు పొంతం లేకుండా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి వాడు ఊరికే ఒక అడ్వర్టైజ్మెంట్ లో రిలీజ్ చేసి వదిలేస్తారు. ఎలా అంటే ఈ యొక్క జాబ్ కి అయితే మాకు ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలని చెప్పి ఒక జనరిక్ స్కిల్ సెట్ అనేది పెట్టేస్తారు అనమాట. సపోజ్ ఒక జావా డెవలపర్ లేకపోతే బ్యాక్ అండ్ డెవలపర్ గా తీసుకుంటామని చెప్పి దాంట్లో టెక్నికల్ స్కిల్స్ ఏం మెన్షన్ చేయకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే టీమ్ కొలాబరేషన్ లేకపోతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇట్లాంటివి పెడతారు అన్నమాట. డిస్క్రిప్షన్ ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పి పెడతారు అనమాట. సో ఇటువంటి జాబ్స్ కనుక మీరు చూసారంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అనమాట. ఎందుకంటే జాబ్ డిస్క్రిప్షన్ సరిగా లేదు, వేగ్ గా ఉంది, ఏంటో స్పెసిఫిక్ గా లేదు. సో దీనివల్ల అవుతుందా లేదా అని చెప్పి మీరైతే ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే అటువంటి జాబ్స్కి అప్లై చేసి యూజ్ కూడా లేదనమాట. ఎందుకంటే మన టైం వేస్ట్ తప్పితే ఏం జరగదు అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్. మీరు ఎన్నిసార్లు అప్లై చేయనివ్వండి, ఆ హెచ్ఆర్కి ఎన్నిసార్లు మెయిల్ పెట్టండి, వాళ్ళైతే రెస్పాన్స్ ఇవ్వరు. అసలు ఏంటి, అసలు ఉన్నాడా పోయాడా కూడా పట్టించుకోరు అనమాట. ఇంకా అలా ఉందంటే ఖచ్చితంగా మీరైతే ఆ పర్టికులర్ జాబ్ గురించి అయితే మీరైతే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే రిక్రూట్మెంట్ ఉంది, మిమ్మల్ని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా హెచ్ఆర్ మీ వెనకాల పడతాడు తప్పితే మీరైతే అంతలా తిరగాల్సిన అయితే పని లేదనమాట. బట్ ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ లో చాలా మంది అయితే ఒక జాబ్ ట్రై చేస్తున్నారు కాబట్టి ఆ రీజన్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే హెచ్ఆర్ అందరిని కూడా కాంటాక్ట్ అయ్యి అందరి డీటెయిల్స్ అయితే తీసుకోలేడు కదా. సో 2 ఛాన్సెస్ కూడా ఉంటాయి మేడం. బట్ ఏమంటే ఎన్ని సార్లు చేస్తున్నా సరే మీకు అసలు రెస్పాన్స్ ఏముంటదంటే మీరు ఇంకా అర్థం చేసుకొని వేరే దానికైతే ట్రై చేసుకోవడానికి అయితే చూడండనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్‌నొచ్చేసి మీకైతే డీటెయిల్స్ తీసుకుంటాడు హెచ్ఆర్. తీసుకున్న తర్వాత రెస్పాన్స్ ఉండదనమాట. ఇదేంటి, ఫోన్ చేసాడు కదా! ఫోన్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామన్నాడు. అంతా చేసాడు. మొత్తం అంతా ప్యాకేజ్ అంతా కూడా ఓకే అనుకున్నాం గదా! నెక్స్ట్ రౌండ్స్ పెడతా అన్నాడు కదా! అని చెప్పి అనుకుంటారనమాట మీరు. బట్ ఏమంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయరు. తర్వాత మీరు ఎన్ని సార్లు కాల్ చేసినా వాళ్ళైతే లిఫ్ట్ చేయరనమాట. దీనికి కూడా వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఆ జాబ్ పోస్టింగ్ ఉండి ఆ తర్వాత వాళ్ళైతే తీసేయొచ్చు. లేకపోతే ఇది కూడా గోస్ట్ జాబ్ అయితే అయ్యుండొచ్చనమాట. సో ఈ రకాలుగా అయితే మనమైతే గోస్ట్ జాబ్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. సో ఎన్ని చేసుకున్నా సరే అల్టిమేట్‌గా వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మన టైం వేస్ట్ చేసుకొని అన్ని కంపెనీస్‌కి కొన్ని వందల అప్లికేషన్‌లు పంపించుకుంటూ ఉంటాం తప్పితే అల్టిమేట్‌గా కంపెనీ తీసుకోవాలనుకుంటే తీసుకుంటుంది. లేకపోతే లేదనమాట. సో ఈ విధమైనటువంటి జాబ్ పోస్టింగ్స్ కనుక మీరు గనక ఫేస్ చేశారు, ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆర్ మీరు ఇంకా ఏమైనా వేరే ఎక్స్‌పీరియన్సెస్ మాకిలా ఉన్నాయి అంటే అవి కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే కొద్దిగా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో. సో ఈ కాన్సెప్ట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చింది, ఇట్లాంటివి మీరు ఫేస్ చేశారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Chandana Pawan channel. And thank you very much, and we'll meet up in the next video. Bye friends.